జేసీ గారికి ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద కావలి కాలువకు గండిపడడంతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్తో మాట్లాడి 27 లక్షల నిధులు మంజూరు చేయించారు. 2-3 రోజుల్లో పనులు పూర్తి చేసి త్రాగునీరు, సాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని, రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతాంగం యొక్క సమస్యలు, ఎండనక వాననక పొలాల గట్ల మీద రైతులు తిరుగుతూ పంటలు పండించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, మా కుటుంబాలు సుఖంగా జీవించాలని రైతులు ఒంటి మీద గుడ్డ లేకుండా ఈ రోజున పొలాల గట్ల మీద తిరుగుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ, లేదా స్థానిక నాయకుల మాకు కానీ, లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫాన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి నీళ్లు పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా